ఉండండి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు బీసీలకి రిజర్వేషన్లో కులగణన జరగాలని ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. దానిపై మీరు మీ ఉద్దేశం, మీ అభిప్రాయం చెప్పండి. నేను బీసీ కుల జనగణన మీద ఒక సంక్షిప్తంగా కవిత రాశాను, అది చెప్తాను. బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా 10 ఏళ్లకు ఒకసారి లెక్క కట్టాల్సిందే. మేము ఎంతమందో అంతే వాటా ఇవ్వాల్సిందే. నడమంత్రపు సిరితో తులతూగుతూ ఆధిపత్యంతో అణిచివేస్తూ చేతి వృత్తులు రాను రాను కనుమరుగై బీసీ బతుకులే వలస బాటలై అగమ్య గోచరమైనాయి. సర్వ సంపద సృష్టించే సామాజిక శాస్త్రవేత్తలం, చేతి వృత్తులు కూలిపోయిన కులాలం, తల్లిని పూజించే ద్రావిడులం, బీసీలం, మహాజనులం. మేము ఎంతమందో అంతే వాటా ఇవ్వాల్సిందే. కొండలు కొట్టినాం, కంకరు తీసినాం, ప్రాజెక్టులు కట్టినాం, గోడకాలు తీసి ఆకాశ అంతస్తులు భవంతులు కట్టినాం. అర్ధాకలితో నడ్డి విరిగిన బేల్దారులం, ఒడియరాజులం. మైసూరు ప్యాలెస్ నిర్మించి మైసూరు రాజ్యాన్ని పాలించే అంకమ్మ తల్లిని పూజించే ద్రావిడులం, ఒడియరాజులం. నూలు రాట్నముతో వడికినాం, లాకబద్దలతో పొడుగులు నేసినాం, మగ్గాలతో గుడ్డలెన్నో నేసిన, కట్టుబట్ట కరువై రోగాల రొప్పులతో అప్పుల తిప్పలతో ఆత్మహత్యలే శరణ్యమై మా బతుకులు నిలువున తెగి చిక్కు ముడులతో జీవించే దేవాంగులం, పద్మశాలిలం, తొకటోళ్ళం. అందరి బ్రతుకులు బాగుపడాలని భావనా ఋషి దేవుణ్ణి, చాముండేశ్వర దేవిని పూజించే పద్మశాలిలం, దేవాంగులం, తొగటోళ్ళం. బీసీలం, మహాజనులు, ప్రజానాయకులు, ప్రగడ కోటయ్య, కొండ లక్ష్మణ బాపూజీ అడుగుజాడల్లో ముందుకు ఉరికే బీసీలం, మహాజనులం, పద్మశాలిలం, దేవాంగులం, తొగటోళ్ళం. కుమ్మరి సారెతో కుండలు, పెంకులు, ప్రమిదలు, పూజాలు, ఇటుకలు విభిన్న రీతులలో